జయ శ్రీమన్నారాయణ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్. ఇప్పుడు మనం భవిష్య పురాణం చూద్దాం. వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలు లిఖించారు. అయితే అష్టాదశ పురాణాల్లో భవిష్య మహాపురాణం అనేది ఒక విశిష్టమైన గ్రంథం. ఇది తెలుగులో సంపూర్ణ శ్రీ భవిష్య మహాపురాణం అనే గ్రంథం డాక్టర్ ఎల్లాయి నారాయణరావు గారు తెలుగులోకి అనువదించారు. భగవత్ కృప వలన అది మనకు లభించింది. అయితే ఒరిజినల్ భవిష్య పురాణం కోసం నేను గత 10 సంవత్సరాల నుంచి నేను వెతుకుతూనే ఉన్నాను. అయితే అమెజాన్లో భవిష్య మహాపురాణం ఒరిజినల్ సంస్కృత్ అండ్ ఇంగ్లీష్లో ఇది నాకు లభించడం జరిగింది. 3 వాల్యూమ్స్, సెట్ ఆఫ్ 3 వాల్యూమ్స్. ఇది శాంతిలాల్ నగర్ ఢిల్లీ నుంచి వచ్చింది. పరిమల్ పబ్లికేషన్స్ 2023లో సెకండ్ ఎడిషన్ లభించింది. అయితే ఈ యొక్క భవిష్య పురాణం యొక్క గ్రంథంలో ఎన్ని భాగాలు ఉన్నాయో మనం చూద్దాం. మనకి బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం, శివపురాణం ఇలాగా భవిష్య పురాణంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి చూద్దాం. 1 బ్రహ్మపర్వం, మధ్యమ పర్వం, ప్రతిసర్గ పర్వం, ఉత్తర పర్వం. 4 పర్వాలుగా ఇది విభజించబడింది. చాలామందికి ఈ 4 పర్వాల్లో గురించి ఎక్కువగా పట్టించుకోరు. కానీ ఒక పర్వం మాత్రం ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అదే ప్రతిసర్గ పర్వం. ఎందుకు అది అంతగా ఆసక్తి చూపిస్తున్నామంటే దానిలో ఈ కలియుగంలో భగవంతుని యొక్క ప్రణాళిక ఏమిటి, శ్రీమన్నారాయణ ఆ విష్ణుమూర్తి ఈ యొక్క కలియుగంలో ఎవరెవరు ప్రవక్తలు, ఋషులు, మహర్షులు ఈ యొక్క కలియుగంలో అవతరిస్తారో వాళ్ళ గురించి ముందుగానే ప్రవచించిన గ్రంథం ఇది. అంటే మనకి కలియుగం రాకముందే ద్వాపరయుగంలోనే ఋషులందరూ కలిసి సూత మహర్షిని అడిగినప్పుడు, అయ్యా ఈ కలియుగం ఏ విధంగా ఉంటుంది, మాకు కలియుగంలో అసలు ఎటువంటి రాజులు వస్తారు, ఎటువంటి ధర్మాలు వస్తాయి, ఈ యొక్క కల్కి అవతారం యొక్క విశేషం ఏమిటి అనేది అడిగినప్పుడు దాని గురించి ఈ యొక్క భవిష్య పురాణంలో లిఖించబడింది. అయితే దీనికి ఉపపురాణం ఒకటి ఉంది, అదే కల్కి పురాణం. కల్కి పురాణంకి చదవడానికి ముందుగా భవిష్య పురాణం చదివితే మనకి కలియుగ చరిత్ర అంతా, కలియుగంలో
ఏ విధంగా ఉంటుంది అన్నది అంతా తెలుస్తుంది. ఈ కలియుగంలో వచ్చేటువంటి మతాలు ఏమిటి, మ్లేచ్ఛ ధర్మాలు కానీ, ఏ భాషలు వస్తాయి, ఎవరెవరు రాజులు ఈ యొక్క భూమి మీద పరిపాలిస్తారు అన్నది ముందుగానే నారద మహర్షి అలాగే సూత మహర్షి వారికి తెలియచేయడం మనం మహాముని ఆచార్యుడైన శౌనకుడు సూతమునింద్రుని ఇలా అడిగాడు. మహర్షి బ్రహ్మదేవుని ఆయువులో ఉత్తరార్ధంలో భవిష్యం అనే పేరు గల మహాకల్పం వస్తుందని, దాని ప్రథమ వర్షంలో 3వ రోజు వైవస్వత నామక మన్వంతరం ఉంటుందని, అందులో 18వ సత్యయుగంలో శ్రేష్ఠులైన మహారాజులు జన్మిస్తుంటారని విన్నాను. ఈ విధంగా దీంట్లో ఎందుకు ఈ భవిష్య పురాణంలో కూడా ప్రతిసర్గ పర్వంలో కూడా ఎన్ని ఖండాలు ఉన్నాయో ఫస్ట్ ముందు మనం చూద్దాం. ప్రతిసర్గ పర్వంలో ప్రథమ ఖండం, దీంట్లో సత్యయుగ రాజుల వర్ణన. 2వ చాప్టర్ త్రేతాయుగపు సూర్య చంద్ర రాజవంశాలు. ద్వాపరయుగంలో ఎక్కువ చంద్రవంశీయులే రాజుల వర్ణన. తర్వాత మ్లేచ్ఛవంశీయ రాజవర్ణన, మ్లేచ్ఛ భాషాదుల సంక్షిప్త పరిచయం, కశ్యప పుత్రుల నామోల్లేఖనం, చౌహాన్ల పరమార్ రాజులు, విక్రమాదిత్య చరిత్ర ప్రథమ ఖండంలో. దీంట్లో ప్రత్యేక పరంలో ప్రథమ ఖండం, ద్వితీయ ఖండం, తృతీయ ఖండం, చతుర్థ ఖండం, ఈ 4 ఖండాలు ప్రతి సర్గ పర్వంలో చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి, ముఖ్యమైనవిగా ఉన్నాయి. ఈ సత్యయుగంలో అనేక రాజులు వచ్చారు. వారి గురించి మనం సత్యయుగంలో ఒక ముఖ్యమైన ఘటన ఒకటి జరుగుతుంది. ప్రతిసర్గ పర్వం చాప్టర్ 1 ద రూలర్స్ ఆఫ్ సత్యయుగ. దీంట్లో మొదటి ఫేజు, 2వ ఫేజు, తర్వాత 3వ ఫేజు, 3వ దశ, 4వ దశ. సత్యయుగాన్ని 4 దశలుగా దీన్ని విభజించడం జరిగింది. ఈ సత్యయుగంలో 2వ ఒక ముఖ్యమైన వ్యక్తి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి సత్యహరిశ్చంద్రుడు. సత్యహరిశ్చంద్రుడి గురించి తెలియనటువంటి వారు సామాన్యంగా ఉండరు. ఈయన ఎందుకంటే ఈ సత్యయుగం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన కలియుగం తర్వాత మరలా నెక్స్ట్ మనం వచ్చేదే మరలా కొంతమంది చతుర్యుగాలు అంటున్నారు, కొంతమంది 7 యుగాలు అంటున్నారు. ఎందుకంటే కొన్ని తమిళ గ్రంథాలు, అఖిలేతరట్టు అనే గ్రంథాల్లో 7 యుగాల వర్ణన ఇవ్వబడింది. ఏదేమైనప్పటికీ కలియుగం తర్వాత మరలా సత్యయుగం లేక నీతి యుగం అనేది రాబోతుంది. ఈ సత్యయుగంలో ఎన్ని రకాల రాజులు, ఎన్ని దశలుగా ఉంటుందంటే, మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. ఈ 2వ దశలో సత్యహరిశ్చంద్రుడు, త్రిశంకుడికి కుమారుడు సత్యహరిశ్చంద్రుడి గురించి దీంట్లో వివరించబడింది. తర్వాత 4వ ఫేజ్లో సుదర్శనుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆయన నాకు ఇది చాలా చదువుతున్నప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. ఈ సుదర్శనుడు ఎవరంటే, ద రూలర్స్ నేమ్డ్
Kaivanga and Derbhangu were also the devotees of Vishnu. Then Sudarshan, the valorous one, because of the grace of the great goddess, married the daughter of the king Kashi. కాశీ రాజుని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ హీ కాంకర్డ్ ఆల్ అదర్ రూలర్స్. అనేక మంది యుద్ధంలో చాలామంది రాజులని ఆయన జయించారు. దెన్ హీ పుట్ ఎంటైర్ భరతఖండ అండర్ హిజ్ కంట్రోల్. ఈ సుదర్శన చక్రవర్తి యొక్క కంట్రోల్లో ఈ అన్ని భరతఖండంలో ఉన్నటువంటి అందరు రాజులు కూడా ఆయన స్వాధీనం ఉన్నారు. హీ ఎంజాయ్డ్ ద కింగ్షిప్ ఫర్ 5000 years. 5000 సంవత్సరాలు ఆయన పరిపాలించడం జరిగింది. దేర్ ఆఫ్టర్ ద గ్రేట్ గాడెస్ కాళీ ఇన్స్ట్రక్టెడ్ హిమ్ ఇన్ ద డ్రీమ్. కాళికా మాత వారు ఆయనకి సుదర్శనుడికి సుదర్శన్ చక్రవర్తికి ఒక దర్శనంలో కళ్ళలో కనిపించి ఏం చెప్తున్నారంటే, ఓ సన్, యూ టుగెదర్ విత్ యువర్ వైఫ్ అండ్ ద సేజ్ వశిష్ఠ షుడ్ గో టు హిమాలయ అండ్ లివ్ దేర్. ఆ యొక్క కాళికామాత వచ్చి సుదర్శన్ చక్రవర్తితో ఏం చెప్తుందంటే, నా కుమారుడా, నీవు తర్వాత నీ భార్య తర్వాత వశిష్ఠ మహర్షి మీరందరూ కలిసి హిమాలయాలకు వెళ్ళిపోండి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అక్కడే ఉండండి అని చెప్తుంది. బికాస్ డ్యూ టు ద గ్రేట్ వింటర్ స్టార్మ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ భరతఖండ ఈజ్ ష్యూర్ టు హ్యాపెన్. ఎందుకంటే ఈ భరతఖండం అనేది నశించిపోబోతుంది. భరతఖండం నశించిపోబోతుంది. గొప్ప ప్రళయం రాగబోతుంది. ఆ ప్రళయంలో ఒక 5 సంవత్సరాల వరకే ధారాళంగా వర్షం కురుస్తుంది, జలప్రళయం వచ్చేస్తుంది. ధారాళంగా వర్షం వచ్చి జలప్రళయం ద్వారా ఇదంతా నాశనం అయిపోతుంది. కాబట్టి హిమాలయాలకు వెళ్ళి తలదాచుకో, అక్కడ నిన్ను రక్షిస్తాను అని చెప్పినప్పుడు ఆయన హిమాలయాల్లోకి వెళ్ళి తలదాచుకోవడం జరిగింది. తర్వాత ద రెయిన్ కంటిన్యూడ్ టు ఫాల్ ఎర్త్ కాన్స్టెంట్లీ ఫర్ 5 years. 5 సంవత్సరాల వరకు నిర్ఘాళంగా అది వర్షం కురవడం జరిగింది. జలధారలు కురిపించబడ్డాయి. ఎంటైర్ వాటర్. దస్ ఆఫ్టర్ 10 years, 10 సంవత్సరాల తర్వాత ద ల్యాండ్ బికేమ్ విజిబుల్. మరలా ఏం జరిగింది? 10 సంవత్సరాల తర్వాత అది భూమి మరలా వాళ్ళకి కనిపించిందంట. 5 సంవత్సరాలు వర్షం పడుతూనే ఉంది, పడిపోయిన తర్వాత ఆగిపోయింది. తర్వాత 10 సంవత్సరాలకి తర్వాత అప్పుడు భూమి అనేది కనిపించింది. కానీ అక్కడ హిమాలయాల్లో ఒక వ్యక్తి, ఒక రాజు అక్కడ క్షేమంగా ఉన్నాడు. Sota said, on the bright 3rd moon day of the month of Vaishakha, which falls on Thursday, Sudarshana with his relatives again arrived in the city of Ayodhya. మనకి ఏం చెప్తుంది కాళికామాత? నువ్వు నీ భార్య తర్వాత వశిష్ఠుడు అని చెప్పింది. కానీ ఇక్కడ మరలా వర్షం అయిపోయింది, మరలా భూమి కనిపించింది. అప్పుడు ఒక గురువారం రోజున సుదర్శనుడు, అతని రిలేటివ్స్, అతని బంధువులు, అంటే అతని భార్య మాత్రమే కాదు, సుదర్శన చక్రవర్తి యొక్క బంధువులు కూడా వాళ్ళు రక్షించబడ్డారు. అగైన్ అరైవ్డ్ ఇన్ ద సిటీ ఆఫ్ అయోధ్య. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఆ యొక్క హిమాలయాల్లో తలదాచుకొని ఎప్పుడైతే జలప్రళయం ముగించబడిందో అప్పుడు వాళ్ళు మరలా by the grace of Mayadevi, the city which was completely pleasant, well developed, was full enormous of germs and abundant of cereals,
He ruled the place for 10,000 years and then reached the abode of Brahma. దిలీప్ వాజ్ ద సన్ ఆఫ్ ది సుదర్శన. అయితే ఈ రకంగా ఆయన రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత ఆయనకి మరలా దిలీప్ అనే ఒక కుమారుడు కలిగాడు. ఆ దిలీప్ యొక్క కుమారుడికి మరలా రఘు అనే ఒక కుమారుడు జన్మించాడు. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ మధ్య రాముడికి సంబంధించిన ఒక సినిమా వచ్చింది, అదేంటి ఆది పురుషుడు. అతన్ని రఘురాముడు అని ఎందుకు పిలుస్తుంటారు అంటే ఆ యొక్క రఘు యొక్క వంశంలో ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకి రఘురాముడు. ఇప్పుడు ఏమై సత్యయుగంలో సుదర్శన్ జీవించేవాడు. సత్యయుగం జలప్రళయం ముగించబడింది, తర్వాత త్రేతాయుగం వచ్చేసింది. అప్పుడు మళ్ళీ సుదర్శన్ మళ్ళీ అదే అంటే ఈ సుదర్శన్ చక్రవర్తి అటు సత్యయుగంలో ఉన్నారు, తర్వాత త్రేతాయుగంలో కూడా ఉన్నారు. అంటే ఆ యొక్క ఏ వ్యక్తి అయితే సత్యయుగంలో ఉన్నారో తర్వాత మళ్ళీ త్రేతాయుగంలో కూడా జీవించున్నారు, ఆయన యొక్క మనవడే ఈ రఘు. అందుకే రఘురాముడు. రఘువంశం అనేది అంతగా ఎందుకు అంత ఇంపార్టెంట్గా ఇవ్వబడిందంటే ఆ యొక్క సూర్యవంశానికి సంబంధించినటువంటి రఘు అన్న వ్యక్తి, ఆ చక్రవర్తి సత్యయుగంలో నుంచి జీవిస్తూనే ఉన్నాడు. అంటే మొగలం భారతఖండం అంతా నశించిపోయినా, అందులో రాజులంతా నశించిపోయినా, జలప్రళయం వచ్చిన ఈ యొక్క వంశాన్ని భగవంతుడు ఆయన కాపాడి ఉన్నారు. ఇది నాకు చాలా ఒక భగవంతుడు ఏ యుగంలో ఎవరైతే భగవంతుడికి ఇష్టంగా ఉంటారో, భగవంతునికి వినయ విధేయతను కలిగి ఉంటారో, ఆయన ఈ యుగ సంధి సత్యయుగానికి త్రేతాయుగానికి మధ్య ఆ యుగ సంధి అనేది ఒక 15 సంవత్సరాలు అక్కడ కానిస్తుంది అన్నమాట. 5 సంవత్సరాలు వర్షం కురవటం, మళ్ళీ 10 సంవత్సరాలు ఆ రకంగా అక్కడ 10 సంవత్సరాల తర్వాత మరలా భూమి మళ్ళీ కనిపించడం, ఆ తర్వాత మరలా రాజులు రావటం. చాలా ఆసక్తికరమైన ఒక కథ, చరిత్ర. తర్వాత 3వ చాప్టర్లో రూలర్స్ ఆఫ్ ది ద్వాపర యుగం. ఇప్పుడు మనం ఈ యొక్క మొత్తం చాప్టర్ 3 అండ్ చాప్టర్ 4లో కూడా ద్వాపర యుగ చరిత్ర మనం చూస్తాం. అయితే మనం చాలామందికి మ్లేచ్ఛ ధర్మం కలియుగంలో మాత్రమే ఉందనుకుంటున్నారు. కాదు, ద్వాపరయుగంలో కూడా ఈ యొక్క మ్లేచ్ఛ ధర్మం అనేది ఉన్నది. మ్లేచ్ఛ ధర్మం అంటే మళ్ళా ఇచ్చతి ఇది మ్లేచ్ఛ అంటే ఈ మ్లేచ్ఛ ధర్మం అనేది ఈ ద్వాపరయుగంలో కూడా ఉన్నది. సునకసన్, ఓ ఫార్ సైటెడ్ వన్, ఓ conscient one, O great ascetic, how did the king Pradyota perform the Mlecha Yajna? You kindly speak out the same in detail. ఈ మ్లేచ్ఛ యజ్ఞం ఏ విధంగా ప్రద్యోతుడు చేసి ఉన్నాడు, అసలు యొక్క ప్రద్యోతుడి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అని అడగటం జరుగుతుంది. సునక మహానందుడు తర్వాత సూత మహర్షి చెప్తున్నాడు, ప్రద్యోతుడు చాప్టర్ 4 ప్రద్యోతుడు ఈయన 1000 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. తర్వాత ఈయన ప్రద్యోతుడు ఏం చేశాడంటే ఒక విషయం జరిగింది అక్కడ. ఈ ప్రద్యోతుడు దేనికి
ప్రసిద్ధి అంటే ఒక మ్లేచ్ఛయజ్ఞం అనేది చేస్తాడు. మ్లేచ్ఛయజ్ఞం అంటే వాళ్ళ తండ్రి గారు మ్లేచ్ఛయజ్ఞం అంటే కురుక్షేత్ర ఇన్ ద said religious performance. With the influence of the Vedic hymns, he invoked the Mlechas from Hara, Huna, Barbara, Gurunda, Saka, Kasha, Yavanas, Pallavas, Romajas, Karshambavas, Kamaris, the dwellers of islands, Chinese, and those living in the mid-oceanic regions were summoned with the face of Vedic hymns and were poured in the burning fire flames. They were then reduced to ashes. Thereafter the king Kshamaka achieved the heaven. ఈయన ప్రద్యోతుడు మ్లేచ్ఛయజ్ఞాన్ని తీసుకొచ్చి మ్లేచ్ఛనంతా ఆహ్వానించి వారిని సమూల యజ్ఞం చేస్తారు. ఈయన్ని మ్లేచ్ఛ హంటర్ అని కూడా ఇక్కడ పిలవబడుతుంది, మ్లేచ్ఛ హంట. సిన్స్ ద డే ద నేమ్ ఆఫ్ ద కింగ్ ప్రద్యోత వాజ్ నోన్ ఇన్ ద వరల్డ్ యాజ్ మ్లేచ్ఛ హంట, ద కిల్లర్ ఆఫ్ మ్లేచ్ఛాస్. మ్లేచ్ఛలందరిని కూడా ఆయన చంపేశాడు అన్నమాట. ద సేమ్ కింగ్ ప్రద్యోత ఆఫ్టర్ రూలింగ్ ద ఎర్త్ ఫర్ 10,000 years డిపార్టెడ్ ఫర్ ద హెవెన్. 10,000 సంవత్సరాలు ఆయన రాజ్యం పరిపాలన చేసిన తర్వాత ఆయన స్వర్గానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆఫ్టర్ హిమ్ హిజ్ సన్ known by the name Vedavan enjoyed the royal pleasures. At that point of time, Mlecha as Kali himself, adoring Narayana, was offering prayer to him with divine స్తుతి. ఇప్పుడు కలి పురుషుడు ఇప్పుడు వస్తున్నాడు అన్నమాట. Mlecha as Kali himself. మ్లేచ్ఛ ధర్మం నశించిపోయిందంటే ఎవరు బాధపడతారు అంటే కలి పురుషుడు బాధపడతాడు. అక్కడ మ్లేచ్ఛ ధర్మం అంటే మ్లేచ్ఛ కలి హిమ్సెల్ఫ్ అంటాడు. మ్లేచ్ఛ యాజ్ కలి హిమ్సెల్ఫ్ అంటే కలి పురుషుడు. అక్కడ కలి పురుషుడే కలియుగం అని మనం, ఇది మ్లేచ్ఛ యుగం అని కూడా మనం దాన్ని పిలవచ్చు. కలియుగం అని పిలవచ్చు, లేక మ్లేచ్ఛ యుగం అని కూడా పిలవచ్చు. మ్లేచ్ఛ యాజ్ కలి హిమ్సెల్ఫ్ ఎడోరింగ్ నారాయణ. నారాయణకి అక్కడ మ్లేచ్ఛుడు లేదా కలి పురుషుడు ఏం చేస్తున్నాడంట, నారాయణకి స్తుతి చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ద్వాపరయుగంలో చూసినా లేకపోతే త్రేతాయుగంలో చూస్తే రావణాసురుడు ఉంటాడు. అతను పూజ చేయడా, ఎవరికి చేస్తాడు? శివుడికి. శివభక్తుడు. రావణాసురుడు ఎవరికి భక్తుడు? శివుడికి పెద్ద గొప్ప నిష్ట కలిగినటువంటి భక్తుడు. అలాగే ఈ కలి పురుషుడు కూడా బాగా నిష్ట, అక్కడ ఏం చేస్తున్నాడు, నారాయణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అప్పుడు కలి సెడ్, ఓ అనంత, యు ఆర్ గ్రేట్ ఫౌండర్ ఆఫ్ ఆల్ ద 4 యుగాస్ అండ్ ద కాల. ఈ యొక్క 4 చతుర్యుగాలకు కూడా నువ్వే స్థాపించావు. Besides being the witness, salutation to you as Vasudeva. Vasudeva నీకు స్తోత్రాలు. ఓ హరి, salutation to all your 10 incarnations. నీకు 10 దశావతారాలకి నీకు స్తోత్రములు కలుగును గాక. Salutation to the one who incarnated as Shakti of Rama and Krishna. నువ్వు రాముడి యొక్క కృష్ణుడి యొక్క శక్తిగా నువ్వు ఉన్నావు. సెల్యుటేషన్ టు ద గ్రేట్ డ్వెల్లర్స్ ఆఫ్ గౌర కంట్రీ హూ ఈస్ గ్రేట్ అండ్ ఇన్కర్నేటెడ్ యాజ్ మత్స్యావతారంలో నువ్వు అవతరించినావు. నీకు సెల్యూట్. యూ ఇన్కర్నేట్ ఫర్ ద సేక్ ఆఫ్ ది డివోటీస్ అండ్ dwell in the Kalpakshetra. Salutation to you, O Lord, the King
అని చెప్పి వేదవన్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ఆల్ మై ప్లేసెస్ అండ్ హిస్ ఫాదర్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ఆల్ ద మ్లేచ్ఛాస్. వేదవనుడు ఎవరో? ప్రద్యోతుడు యొక్క కుమారుడు వేదవన్. ప్రద్యోతుడు ఏం చేశాడంటే మ్లేచ్ఛ యజ్ఞం, మ్లేచ్ఛలు అందరిని ధర్మానంతా చంపేశాడు. అయితే ఈ మ్లేచ్ఛల్ని వేదవన్ కూడా చాలా వాటికి ఆ యొక్క స్థలాలను కూడా అతను చంపేశాడు, ఆ స్థలాన్ని కూడా నాశనం చేసేసాడు, డిస్ట్రాయిడ్. సో తసాడ్ అని అప్పుడు తన యొక్క బాధ అంతా నారాయణతో చెప్పుకుంటున్నాడు. ఎవరో? కలిపురుషుడు. ఎవరో? కలిపురుషుడు. సో తసాడ్ and Mlecha Kali so prayed to the Lord who is dear to his devotees. Vishnu appeared before him in person. చాలా భక్తితో ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా సరే, అసురులైనా సురులైనా దేవతలైన రాక్షసులైన ఎవరికైనా సరే ఆయన ప్రత్యక్షం అవుతారు. ఆయన ప్రత్యక్షమయ్యారు. ఎవరు? విష్ణు. దెన్ ద లార్డ్ నారాయణ స్పోక్ టు కలి. కలిపురుషుడితో నారాయణుడు ఏమని చెప్పారంటే, ద ప్రజెంట్ యుగ ఈజ్ ద బెస్ట్ ఫర్ యూ పీపుల్. నువ్వు వచ్చేటువంటి ద్వాపరయుగం తర్వాత వచ్చే ఈ కలియుగం అనేది నీకు చాలా బెస్ట్ యుగం అనేది కలిపురుషుడు చెప్తున్నారు. ఐఎమ్ ప్రిపేర్ టు ఫుల్ఫిల్ ఆల్ యువర్ డ్రీమ్స్ డిజైర్స్ ఇన్ దిస్ యుగ. ఈ యొక్క కోరికలన్నీ కూడా, కలి కోరుకున్న కోరికలన్నీ కూడా ఆయన అగ్నితృప్తి గ్రంథంలో కలి కోరుకున్న కోరికలని కూడా గ్రంథం అది చూస్తున్నాం. అయితే నీ కోరికలన్నీ కూడా నేను నెరవేర్చడానికి సిద్ధమయ్యాను. ఐఎమ్ ప్రిపేర్డ్. ఏ హ్యూమన్ నేమ్డ్ ఆదామా. అంటే ఎక్కడికి వెళ్ళాడు? ఏ హ్యూమన్ నేమ్డ్ ఆదామా అండ్ హిజ్ వైఫ్ నేమ్డ్ హవ్యవతి షెల్ ఎక్స్పాండ్ ద రేస్ ఆఫ్ మ్లేచ్ఛాస్. యుగం అసలు ఏ విధంగా ఉంటుంది అన్నది సాక్షాత్ నారాయణే చెప్తున్నాడు అన్నమాట. ఆదాము అనే వ్యక్తి ఈ భూమి మీద వస్తాడు. అతని భార్య హవ్యావతి. మీరు దాన్ని అవ్వనైనా పిలవచ్చు, హవ్యావతి. షల్ ఎక్స్పాండ్ ద రేస్ ఆఫ్ ది మ్లేచ్ఛాస్. ఓ మ్లేచ్ఛుడా, ఓ కలి, నీ కలియుగ సంతానం ఎవరా అంటే, ఈ కలియుగం అనొచ్చు, మ్లేచ్ఛయుగం అని కూడా. నీ కలి యొక్క సంతానం ఎవరంటే ఆదాము అనే వ్యక్తితో ఈ భూమి మీద మరలా బీజం ఏర్పడుతుంది. ఆదాము హవ్యావతులు అని చెప్తారు. బోత్ ఆఫ్ దెమ్ షల్ బి బోర్న్ ఆఫ్ కర్దమా. విష్ణు కర్దముడికి వీళ్ళు పుడతారు. షల్ బి బోర్న్ ఆఫ్ కర్దమా. ద స్పీకింగ్ లార్డ్ విష్ణు డిసపియర్డ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ ప్లేస్. ఆయన ఆ విధంగా అదృశ్యమైపోవడం జరిగింది. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ కలి వాజ్ అబ్జార్వ్డ్ ఇన్ బ్లీస్. అప్పుడు చాలా పరమానందంగా కలిపురుషుడు చాలా ఆనంద పడిపోయాడంట. At that point of time, Kali was absorbed. Thereafter, reaching the Nilgiri mountain, he stayed there for some time. నీలగిరి పర్వతాల్లోకి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉన్నాడు. On the other hand, Vedavan had a son named Sunanda. వేదవానికి సునంద అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఇది ఈ భరతఖండంలో ఉన్నటువంటి ఒకే ఒక రాజు ఉన్నాడు. ఆ భరతఖండానికి సంబంధించిన వ్యక్తి ఆయన ప్రద్యోతుడి కుమారుడు వేదవన కుమారుడు సునంద. He being childless, he left the world. అంటే ఈ యొక్క భరతఖండానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రద్యోతుడు వేదవను అతనికి సునంద అన్న వ్యక్తికి ఇతను లాస్ట్ అనమాట. అతనికి పిల్లలే లేకుండా ఉన్నారు. అతనికి వంశం అనేది అక్కడ అంతరించిపోయింది. హీ లెఫ్ట్ ద వరల్డ్. ఈ యొక్క భూమిని అతను విడిచిపెట్టేశాడు, ఈ యొక్క ప్రపంచం. దేర్ ఆఫ్టర్ ఓ బ్రాహ్మణాస్, ద డెవలప్స్ ఆఫ్ నైమిషా ఫారెస్ట్, ద ఆర్య కంట్రీ షెల్ డిక్లైన్ అండ్ ద పీపుల్ ఆఫ్ ది మ్లేచ్ఛ కంట్రీ షెల్ బికమ్ మోర్ పవర్ఫుల్. అంటే ఇప్పుడు ద్వాపరయుగం అయిపోతే
కలియుగం వస్తుంది. మళ్ళీ ద్వాపరయుగానికి కలియుగానికి మధ్య యుగ సంధి అప్పుడు నడుస్తూ ఉందన్నమాట. ఆయన ఏం చెప్తున్నాడు, ద డ్వెలర్స్ ఆఫ్ నైమిషా ఫారెస్ట్ అంటే ద ఆర్య కంట్రీ, ఆర్య దేశము అని ఒకటే అక్కడ ఉండటం మనం గమనిస్తున్నాం. ఈ ఆర్య దేశం యొక్క ప్రభావం అనేది క్షీణించిపోతుంది. ఎందుకు? ఆర్య దేశానికి సంబంధించిన సునందుడికి పిల్లలు అనేది పుట్టలేదు. రాజు చనిపోతే ఇక అతని యొక్క పరిపాలన అంత ఎక్కువగా ప్రభావకరంగా ఉండదు. ఆ సునందుడు పిల్లలకి లేకుండా ఉండటం వల్ల ఆర్య దేశం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. అండ్ ద పీపుల్ ఆఫ్ ద మిలేచ్చే కంట్రీ షాల్ బికమ్ మోర్ పవర్ఫుల్. ఇప్పుడు ఎందుకని అంటే నారాయణుడు అయితే విష్ణుమూర్తి ఆ యొక్క కలిపురుషుడికి వరం ఇవ్వటం వల్ల అప్పుడు ఈ ఆదాము యొక్క సంతతి మాత్రమే భూమి మీద వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే ఆర్యదేశానికి సునందుడికి పిల్లలు లేరు కాబట్టి. Therefore, all of us retiring over Himalaya should worship Lord Vishnu so that we may achieve Vishnu Loka. అందుకని మనం అంతా ఏం చేద్దామంటే హిమాలయాల్లోకి వెళ్ళిపోయి మనం రిటైర్ అయిపోదాము, విశ్రాంతి తీసుకుందాము. అక్కడ విష్ణుమూర్తిని మనము పూజ చేసుకుంటా అక్కడ విష్ణు లోకానికి మనం వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళంతా. లిసనింగ్ టు అబౌవ్ టాక్ 28,000 people got ready to proceed to Himalayas. ఎంతమంది? 28,000 మంది ప్రజలు రెడీ అయిపోయారు, ఎక్కడికి సిద్ధమైపోయారు, ఎక్కడికి హిమాలయాలకు వెళ్ళటానికి. ఎక్కడైతే సుదర్శనుడు చక్రవర్తి తలదాసుకున్నాడో జలప్రలయం వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మరలా హిమాలయాలకు వెళ్తున్నారు. ఎందుకంటే మరలా యుగం అయిపోయి వేరే యుగం వస్తుంది కదా అని. రీచింగ్ వైశాఖ ద గ్రేట్ సిటీ, విశాల ద గ్రేట్ సిటీ, దోస్ పీపుల్ ప్రాపగేటెడ్ ద స్టోరీ ఆఫ్ లార్డ్ విష్ణు. ఆ యొక్క విష్ణు కథలు చెప్పుకుంటూ వాళ్ళు ఇన్ దిస్ వే మేకింగ్ హిజ్ ఓన్ మైండ్ యాజ్ ద లిజనర్, ద సేజ్ వ్యాస అడ్రస్సింగ్ ఇట్ హిజ్ ఓన్ మైండ్ స్పోక్ అవుట్ ఆల్ ద డీటెయిల్స్ రిలేటింగ్ టు ద ఏజ్ ఆఫ్ కలి. ఈ విధంగా వేదవ్యాస మహర్షి కలియుగంలో ఉన్నటువంటి వివరణ అనేది సంపూర్తిగా వివరించారు. వ్యాస సెడ్, ఓ మై మైండ్, ద స్టోరీ యాజ్ narrated by Suta is going to be enacted in the age of Kali. Be peaceful after listening to it. ఇదిన తర్వాత మీరు శాంతి పొందుకోనండి. తర్వాత చూద్దాం. తర్వాత కథ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.